లోకేష్ తమ 2 శాఖలకు సంబంధించి ఐటీ, ఎడ్యుకేషన్, మెయిన్ ఎడ్యుకేషన్ మీద ప్రస్తుతం కాన్సన్ట్రేట్ చేశారు. గంటలు గంటలు కూర్చుని సిస్టమేటిక్గా మొత్తం ఫాలో అప్ చేస్తున్నారు. అందులో నిన్న ఏదైతే 232 రోజుల పని దినాలుగా ప్రభుత్వం నిర్ణయించింది, సెలవులు 83 రోజులు ఇవ్వబోతున్నారు ఈ ఏడాది. పాఠశాల విద్యాశాఖకు సంబంధించిన అకాడమిక్ క్యాలెండర్లో ఆయన్ని శభాష్ అని ఎందుకన్నానంటే, రాజకీయ నాయకుల ఫోటోలే ఉండొద్దన్నాడు. ఏ రాజకీయ నాయకుడు ఫోటో పెట్టద్దన్నాడు. ఈవెన్ చంద్రబాబు గారు, లోకేష్ గారి ఫోటోలతో సహా ఏ ఫోటోలు వద్దని తేల్చి చెప్పారు. అట్లాగే ఇప్పటికే ఆ పథకాలకి జగన్ పేర్లు అవి తీసేసి డొక్కా సీతమ్మ పేరు, సర్వేపల్లి రాధాకృష్ణన్ పేరు, ఇదివరకు ఏ ఎన్టీఆర్ పేరు, చంద్రబాబు పేరు లేకపోతే తన పేరు పెట్టుకోకుండా చక్కటి ఆలోచన చేశారు. ఆ పేరు పిచ్చ లేకపోవడం అన్నటువంటి విషయంలో అభినందించాలి. అలాగే ప్రతి 9వ తరగతి వాచకంలో హరివిల్లు, రంగస్థలం, ఉపవాచకంలో కల్లూరు తులసమ్మ, ద్వారబంధాలు, చంద్రయ్య పాఠాలు బోధించాల్సిన అవసరం లేదని నిర్ణయించడం, ప్రతిరోజు మొదటి పీరియడ్లో 3, 7 తరగతులకి చదవడం, రాయడం, అర్థమెటిక్లో ప్రాథమిక నైపుణ్యాలు నేర్పాలని నిర్ణయించారు. అట్లాగే ప్రతి ఒక్కళ్ళకు కూడా ప్రతి వారం చివరి పీరియడ్ ప్రతి సబ్జెక్టు మీదన రిపిటీషన్ అన్నటువంటిది, అంటే వాళ్ళని చదువుకునేటట్టు ఏర్పాటు చేయడం అన్నట్టు ఒక చక్కటి సిస్టమేటిక్ దిశగా ఎడ్యుకేషన్ తీసుకెళ్తున్నారు.